గతంలో ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైండు, శాసన మండలి సభ్యుడు కొనసాగుతుండు. ఇలా వారితో కలిసి పనిచేసే ఒక ప్రయాణం చేసే అవకాశం నాకు లభించాలని చెప్పంటున్నా. సోదరి దావ వసంత గారు వీళ్ళ జగిత్యాల జిల్లా మొట్టమొదటి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా ఈ ప్రాంతానికి సేవలు అందించిందని చెప్పంటున్నా. మా మిత్రుడు గంగుల కమలాకర్ గారు గతంలో మంత్రివర్గిగా కరీంనగర్ శాసనసభ్యుడిగా సేవలు అందించిందని చెప్పంటున్నా. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు అని చెప్పంటున్నాను. మా మిత్రుడు విద్యాసాగరరావు గారి యొక్క తనయుడు సంజయ్, విద్యాసాగరరావు గారి తనయుడు సంజయ్, మరి సంజయ్ అంటే వేరే అనుకునేదని చెప్పంటున్నా. ఆయన ఈ సంజయ్ వేరు, ఈ సంజయ్ ఏదైతుందో అకుంఠిత దీక్షతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో కేసీఆర్ నాయకత్వం కొనసాగుతున్నట్టు మా మిత్రుడు విద్యాసాగరరావు గారి తనయుడు అని చెప్పంటున్నాం. ఇలా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగరరావు గారు మనందరినీ సమన్వయం చేస్తాను ముందుకు వచ్చినటువంటి ఒక సోదరుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇక వేదికపై ఉన్నటువంటి ఒక శాసన మండలి సభ్యులు, ఇవాళ ఇంకా ఇతర మిత్రులు అందరూ కూడా అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను చెప్పంటున్నాను. ఇంతకాలం ఏదైతుందో వాస్తవంగా కేసీఆర్ గారు అంటే నా మొదటి నుండి గౌరవం, ఇద్దరికి వ్యక్తిగతంగా అనుబంధం ఉందని చెప్పంటున్నా. మేము ఏదైతుందో విద్యార్థి దశ నుండి మేము కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళం. వీళ్ళ భిన్న అభిప్రాయాలు, భిన్న రాజకీయ పార్టీలు, మరి వేదిక ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేయలేకపోయినా కానీ ఇలా అభివృద్ధిలో ఏదైతుందో వారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాడు ఏదైతుందో నేను శాసనసభ్యులు గెలిచానని చెప్పంటున్నా. నాపై గౌరవంతో నాకు ఇప్పటికి గుర్తు చేస్తున్నాను. మీకు అన్న బోర్లపల్లి వంతెన అని చెప్పంటు నేను గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేస్తే అటు ఆదిలాబాద్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కలిసి ఏర్పడతాయని చెప్పని ఒక విజ్ఞప్తి చేయడంతోనే వీళ్ళ మొట్టమొదటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారు మంజూరు చేసినటువంటి ఒక పథకం బోర్లపల్లి ఒక వంతెన అని చెప్పంటాం. ఇలా అభివృద్ధికి ఏదైతుందో రాజకీయాలు లేవు, అభివృద్ధికి రాజకీయాలు లేవని చెప్పంటున్నా. ఆ విధంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మరి గొప్ప నాయకులు ఏదైతుందో మరి కేసీఆర్ గారు అని చెప్పంటున్నాం. మిత్రుడు కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో ధర్మపురి శాసనసభ్యుడిగా వీళ్ళ మంత్రి వర్యుడిగా చెప్పంటూ నేను వాళ్ళు ఏదైతుందో రోడ్ల ఆధునీకరణ వారి యొక్క ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలని చెప్పంటే ఆ ఆధునీకరణతో అది సాధ్యమవుతుందనే ఒక భావనతో మరి కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో మరి కేసీఆర్ దృష్టి తీసుకెళ్ళడం, వారు ఏదో మంజూరు చేయడం, మరి ఏదైతే ఉందో మన మొత్తం ప్రాంతం జగిత్యాలే కానీ ధర్మపురి కానీ చెప్పంటున్నాం. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల